ప్రస్తుతం అమెరికాలో ఒక కొత్త ట్రెండ్ ఊపందుకున్నది. అది ఇంతకు ముందు నుంచే ఉన్నప్పటికీ కూడా రాను రాను మరీ విపరీతమైతా ఉన్నది. అదే భారతీయులకి వ్యతిరేకంగా అజీర్తి మాటలు మాట్లాడు, నినాదాలు చేసుడు, సోషల్ మీడియాలో అడ్డు అదుపు లేకుండా మొరుగుడు, ఇవన్నీ కూడా. సింపుల్గా చెప్పాలంటే హిందూ ఫోబియా. అమెరికాలో హిందువుల పట్ల వ్యతిరేకత, కసి, కోపం కొత్తేం కాదు. అందుకు పైకి కనిపించేవి కొన్ని కారణాలు. అమెరికాకి వెళ్ళే ఇండియన్స్ బాగా తెలివైనోళ్ళు, చదువుకున్నోళ్ళు, కష్టపడేటోళ్ళు మాత్రమే. అంటే బెస్ట్ క్వాలిటీ ఇండియన్స్ అక్కడికి పోతారు. మన దేశంలో బోలెడు స్క్రాప్ ఉంటుంది. వాళ్ళని అమెరికా ఏనాడైనా రానిచ్చిందా? లేదు. తనకి అవసరాన్ని బట్టి H1B వీసాలు, గ్రీన్ కార్డులు అంటూ బోలెడు ఆకర్షణీయమైన పేర్లు పెట్టి మన టాలెంట్ని, మేధస్సుని ఇంతకాలం వాడుకున్నది. అదే సమయంలో అమెరికాకి పోయిన ఇండియన్స్ కూడా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందారు. సో మన వల్ల యుఎస్ఏ అగ్రరాజ్యం వల్ల మనము పరస్పరం లాభపడ్డాం. కానీ మనం మొదట్లోనే చెప్పుకున్నాం కదా, మన దేశాన్ని దోచుకుతున్న బ్రిటిష్ దొంగలు కూడా తామే వచ్చి మనల్ని ఉద్ధరించడం అని చెప్పుడు పరిపాటి. అదే ఇప్పుడు కొందరు అమెరికన్స్ కూడా చెప్తా ఉన్నారు. అందరూ కాకుండా కొందరు యుఎస్ పౌరులు మాత్రం ఆయాసం, ఆక్రోశం, అజీర్ణంతో రెచ్చిపోతూ ఉన్నారు.